గైస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న 'తలపతి సార్' ఒక డైలాగ్ ఉంది కదా! 'రోజ్' అని. అంటే మన 'మాస్టర్' మూవీలో ఒక డైలాగ్ ఉంటది. దాని మీద ఎడిటింగ్ చేశాను. అనిపిస్తది. మీకు నచ్చితే పక్కా చేసుకోండి. అంతకన్నా ముందు డెమో అయితే చూడండబ్బా ఫస్ట్ అయితే. కాదు గీసేవాడిని, బ్యాక్ బాగా ఆడేవాడిని. అందరూ రన్నింగ్ లో, కానీ మేము రన్నింగ్ లో ఉంటే ఆలోచించరా. సట్రా తన పేరు డెమో చూసారు కదా! మేబీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినది కామెంట్ చేయండి అబ్బా! నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. మీకు డెమోలో 2 టైప్ చూపించాను కదా! అంటే స్టార్టింగ్ వచ్చే రిలిక్స్ అనేవి సేమే ఉంటాయి. అంటే వాటికి ఎట్టిన ఫాంట్స్ అనేవి ఏవైనా సరే చేంజే ఉంటాయి. సారీ ఒకటే ఉంటాయి. మీకు సెకండ్ అంటే మీకు పిక్స్ రివ్యూలో కాంచి కొంచెం చేంజ్ అవుతది. ఎందుకంటే ఫోటోస్ కొన్ని ఎఫెక్ట్స్ అనేవి నేను చేంజ్ చేశాను. మీకు 2 టైప్స్‌లో ఎలా నచ్చితే అలా చేసుకోండి. నేను రెండిటిని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. తర్వాత మనకి ఫాంట్ అంటే ఒకటే ఫాంట్ ఉంటది. దాని తర్వాత మనకు ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటది. అంతే రెండే చాలా సింపుల్‌గా ఉంటదిలే మీకు. బట్ ఇంకోటి ఫోటోస్ నేను అంటే ప్రాజెక్ట్ పెట్టిన ఫోటోస్ అనేవి నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రతిసారి వీళ్ళు చెప్పేలాగే ఎంబీ ప్రాబ్లమ్ వల్ల 5 ఎంబీ కన్నా ఎక్కువ ఉంటే మీకు ఇబ్బందే. నాకు చాలా ఇబ్బంది కదా! అర్థం చేసుకోండి. మీకన్నా నాకే చాలా ఇబ్బంది. ఎందుకంటే మీరు కామెంట్ చేయడం బట్టి ఉంటది కాబట్టి. అంతే ఇంపోర్ట్ అవ్వట్లేదంటే మళ్ళీ దాన్ని మళ్ళీ చేంజ్ చేయడం, మళ్ళీ అన్నీ తీయడం. అందుకే నేను ముందే చూసుకుంటున్నాను. బట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ దాని గురించి సెపరేట్ గురించి వీడియో చేయాలి. మీకు అర్థమయ్యేలాగా అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. ఫస్ట్ చూడొచ్చు మనకి స్టార్టింగ్ అనేది చాలా వరకు ఉంటాయి రిలిక్స్ అనేవి. అంటే రిలిక్స్ అనేవి చాలా ఉంటాయి. ఎందుకంటే నేను డైలాగ్ అంటే పెట్టాను. నేను ఇంకోటి మీకు ఏంటంటే మీకు సజెషన్ ఏంటంటే చూపిస్తాను ఒక్క నిమిషం. ఏమంటే ఆలోచించరా. అక్కడే నేను తనని అక్కడే తనని చూశానురా అని ఒక సంథింగ్ ఒకటి ఇది ఉంది కదా! అక్కడి నుంచేనా లేకపోతే అంటే తన పేరు రోజ్ అని ఒక ఉంది కదా! దీన్ని ఇక్కడి వరకు యాడ్ చేసుకొని, ఇక్కడి వరకు కట్ చేసేసాం సాంగ్‌ని. చెప్తాను లాస్ట్‌లో చెప్తాను మీకు. అందుకే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు లిరిక్స్ అనేవి చాలా ఎక్కువున్నాయి. అంటే ఫోటోస్ రివీల్ అయ్యేంత వరకు అంతవరకు ఎవరు ఓపికతో చూడరు కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇలాగే నచ్చితే యూజ్ చేసుకోండి. అది మీ ఇష్టం. అది నేనైతే చెప్పడం చెప్తాను. ఫస్ట్ మీరు స్టార్టింగ్ చూస్తే ఇక్కడ ఫోటో ఉంటది. కరెంట్ వ్యూలోకెళ్ళండి రీప్లేస్ పెట్టుకోండి. ఇది పెద్ద ఇబ్బందేం కాదు. చాలా సింపుల్ విషయం అది. కొంచెం ఫోటో సెట్ అవ్వకపోతే కొంచెం అటు ఇటు చేంజ్ చేసుకోండిలే గానీ ఇంత చెప్పేస్తానులే. కరెంట్ వ్యూలోకెళ్తున్నాను. ఫోటో రీప్లేస్ పెడతాను ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్ నేను ఏదో ఫోటో బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా పోన్లే గర్ల్ ఫోటో ఏదో దొరికిందిలే. చూడొచ్చు మనకి ఫోటో రీప్లేస్ పెట్టేసాను. చూడొచ్చు ఒకటి మీకు 2 టైప్ చూపించాను కదా! 2 టైప్ చూపించాను కదా! ఫస్ట్ మనకి ఇదోటి ఉంటది. ఒకవేళ మీకు ఇదే నచ్చితే ఇదే కంటిన్యూ చేసుకోండి. ఏం లేదు ఈ మూడిటిని కాపీ చేసుకోండి. ఈ బీట్ మోడ్ వరకు యాడ్ చేసుకొని చెప్తాను. ఇది లెంత్ ఎక్కువున్నా, తక్కువున్నా టైమర్‌లోకెళ్ళి కట్ చేసుకోండి. నార్మల్ కట్ కాదు. టైమర్ కట్ చేసుకోవాలి. సేమ్ ఫోటో కూడా అంతే. టైమర్ కరెంట్ వ్యూలోకెళ్ళి ఈ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి అలా ఒక్కోటి కింద. బట్ మీకు ఇలా నచ్చకపోతే నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక ఫోటో ఉంది. ఈ ఫోటోని యాడ్ చేశాను నేను. యాడ్ చేశాను కాబట్టి చెప్తాను. ఫస్ట్ ఈ ఫోటోని జూమ్ చేసుకొని, ఈ ఫోటోకి ఉన్నాయి ఓల్డ్ ఫోటోకి ఉన్న ఎఫెక్ట్స్ అన్నిటిని కాపీ చేసుకొని, ఇక్కడ స్టిక్ ఉంటది చెప్తానులే. కాపీ చేసి ఇక్కడ స్టి స్ట్రిప్పేస్ అనేదో ఉందిలే సంథింగ్ ఎఫెక్ట్ తీసేయండి. ఆ ప్రీసెట్ అవసరం లేదు. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ మూవ్ ఆన్ ట్రాన్స్‌లోకెళ్ళి ఇక్కడ మూవ్ ఆన్‌లోకెళ్ళి ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన ఫస్ట్ ఈ లాస్ట్ వరకు ఎండ్‌కి జరిపేసి ఫస్ట్ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దీన్ని జూమ్ ఇన్ చేసుకోండి ఇలా అనమాట. బాగా ఎక్కువ చేసుకొని కర్వ్‌లో ఫుల్ కర్వ్ ఇచ్చేయండి. ఫుల్ ఇచ్చేయండి చెప్తాను. చూడొచ్చు మనకైతే ఇదొకటి ఉంటది. బట్ నేను రెఫర్ చేసింది మాత్రం ఒక్క నిమిషం కీ ఫ్రేమ్ నొక్కబడిపోయింది. సారీ. కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడి నుంచి రీప్లేస్ అంటే మంచి బెటర్ ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. ఈ ఎఫెక్ట్ యూజ్ చేసుకోవాలనుకుంటే అంటే ఈ టైప్ కొంచెం ఎక్స్‌పాండ్ అయ్యే బ్యాక్‌గ్రౌండ్ ఎక్స్‌పాండ్ అయ్యే పిక్‌ని చూడొచ్చు నేనైతే ఒక్క నిమిషం. చూడొచ్చు మనకైతే ఒక్క నిమిషం. ఇది ఇలాగైనా యూజ్ చేసుకోండి. లేదంటే ఇదైనా యూజ్ చేసుకోండి. ఒకవేళ ఇది యూజ్ చేసుకుంటే ఈ రెండిటి ఉన్నాయి కదా రెక్టాంగిల్స్ వీటి మనకి యూజ్ ఉండవు. ఒకవేళ ఇది యూజ్ చేసుకుంటే అంటే డాట్స్ టైప్ ఉంది కదా! ఇది యూజ్ చేసుకుంటే ఇలాగ స్టిక్ టైపు ఇది మనకి డాట్స్ అనేవి యూజ్ అవుతది. మీకు దేన్ని బట్టి యూజ్ చేసుకుంటారో యూజ్ చేసుకోండి. నేను ఇంకోటి చెప్తాను. ఒక్క నిమిషం నేను మొత్తం బ్యాక్ తీసుకుంటా. మళ్ళీ ప్రాజెక్ట్ ఇవ్వాలి కాబట్టి. ఒక్క నిమిషం. నేను మొత్తం బ్యాక్ తీసుకుంటున్నాను. మీకు చెప్పాను కదా! అంటే ఫస్ట్ టైం చూసాను. అక్కడ తనని అని ఉంది కదా! ఇక్కడి వరకు నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని నేను కట్ చేసేసినాను. ఇక్కడి వరకు కట్ చేసేసి మొత్తం ఇక్కడి నుంచి వదిలేసి చెప్తాను. ఇక్కడ మొత్తం వీటినన్నిటిని ఇలాగ ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకోండి చెప్తాను. ముందు ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకొని మొత్తం ఈ ఫోటోస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నిటిని టిక్ చేసుకొని ఇంక ఇక్కడున్న రెక్టాంగిల్స్ కాడ బీట్ మార్క్ కాడగా ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకొని కాపీ చేసుకోండి. ఎంతవరకు కావాలో అంతవరకు కాపీ చేసుకొని ఫస్ట్ మీరు సాంగ్ అనేది కట్ చేసేయాలి. ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసి కాపీ చేసుకొని చెప్తాను.
కాపీ కొట్టి బ్యాక్ వచ్చని చెప్తాను. బ్యాక్ వచ్చేసి ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుని 9.16 రేసర్లో తీసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ కొట్టి ఇక్కడ పేస్ట్ చేయండి. అంటే చూడొచ్చు మనకైతే సెట్ అయిపోతే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ బ్లాక్ పెట్టుకోండి. చూడొచ్చు మనకైతే కొంచెం షార్ట్గా చేసుకోవాలంటే ఎలా మీకు ఫోటో హైడ్ చేసుకుంటే మీరు బీట్ మార్క్ చూడక్కర్లేదు. ఇంకా ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ చేసుకుంటే సరిపోద్ది.